హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల్లో ఉన్న ప్రముఖ హిందూ ఆలయం. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడింది. ఈ ఆలయం శివుడు మరియు పార్వతీ దేవులకు అంకితం చేయబడింది మరియు ఇక్కడ వారిని మల్లికార్జున స్వామి మరియు బ్రహ్మరాంబాదేవి అనిగా పూజిస్తారు. ఇక్కడ భక్తులు శివుణ్ణి ముద్దుగా మల్లన్న అని కూడా పిలుస్తారు. ఆలయ చరిత్ర గురించి వస్తే శ్రీశైలం ఆలయానికి 1000 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. పురాణాల గాథల ప్రకారం ఇక్కడ శివుడు మరియు పార్వతీదేవి స్వయంగా ఉండడం వల్ల ఈ స్థలం పవిత్రంగా మారింది. భారతదేశంలోని చాళుక్యులు, చోళులు మరియు విజయనగర రాజవంశులు ఈ ఆలయాన్ని విస్తరింపచేసి శివారాధనను ప్రోత్సహించారు. దేవి భ్రమరాంబికా శక్తి పీఠాల్లో ఒకటి. భారతదేశంలోని 18 శక్తి పీఠాల్లో ఈ పీఠాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే, శ్రీశైలం ఆలయ నిర్మాణం ద్రావిడ శ్రీలో నిర్మించబడింది. ఇది అందమైన శిల్పాలను కలిగి ఉంది. ప్రధాన గోపురం ఆలయానికి మరింత శోభను కలిగిస్తుంది మరియు ఆలయ ప్రాంగణంలో అనేక విభాగాలు, మండపాలు ఉన్నాయి. ప్రధాన పండుగలు మహాశివరాత్రి నాడు ఇది శ్రీశైల ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. శివుని ఆరాధనలో రాత్రంతా జాగారాలు, అభిషేకాలు జరుగుతుంటాయి. దసరాలో ఈ భ్రమరాంబికా దేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇది దుర్గమ్మకు అంకితమైన పండుగ. సందర్శన సమయంలో పాటించవలసిన విషయాలు, నియమాలు. ఆలయంలో దర్శనం కోసం ప్రత్యేక టికెట్లు మరియు ఉచిత దర్శనం కూడా అందుబాటులో ఉన్నాయి. పూజలు, అభిషేకాలు, అర్చనలు వంటి సేవలు కూడా బుక్ చేసుకోవచ్చు. ఆలయం దర్శించడానికి ఉత్తమ కాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంది. శ్రీశైల ఆలయాన్ని సందర్శించడంలో అందుబాటులో ఉన్న మార్గాలు: రోడ్డు మార్గం శ్రీశైలం హైదరాబాద్ నుండి సుమారుగా 213 కిలోమీటర్లు మరియు కర్నూలు నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమాన మార్గం అత్యంత సమీప విమానాశ్రయం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. రైల్వే మార్గం శ్రీశైలంకు సమీప రైల్వే స్టేషన్ మార్కాపురం. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. శ్రీశైలంలో భక్తులు బస సౌకర్యాలు, అన్నదానం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనం కోసం అనేక సదుపాయాలు కల్పించారు మరియు ఆలయం చుట్టూ పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకతలు: శ్రీశైలం నల్లమల్ల అడవులు నడుమ ప్రకృతి సుందరత్వం మధ్యలో ఉండటం సహజసిద్ధమైంది శాంతిని అందిస్తుంది. అంతేకాదు ఇక్కడి అక్క మహాదేవుని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి తన పంచభూతాలతో శాశ్వతంగా ఉంటారని నిర్ణయించుకున్నాయి స్థలాన్ని ఎంచుకున్నారని భావిస్తారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని శివుడు ద్వాదశ జ్యోతిర్లింగంగా ఒకటిగా భావిస్తారు. ఆలయ గర్భగృహంలో ఉన్న విశేషం ఏమిటంటే, శివలింగం దాకా భక్తులు చేరడానికి ప్రత్యేక అనుమతులు ఉంటాయి. చాలా ఆలయాల్లో భక్తులు శివలింగాన్ని తాకడానికి అనుమతులు ఉండవు, కానీ ఇక్కడ స్వామివారి అనుగ్రహం పొందడానికి అనేక రకాల సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించవచ్చు. అనంత వృత్తాకారంలో నిర్మించబడింది. ఇది చక్రాన్ని పోలి ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, శివుణ్ణి అనంతత్వాన్ని సూచించి వాస్తు శాస్త్ర ప్రకార ఆలయం నిర్మించిన తీరు భక్తులపై శక్తి ప్రసరణను పెంచుతుంది. పాతాళ గంగ స్నాన రహస్యం. శ్రీశైలం పాతాళ గంగ అనబడే కృష్ణా నది తీరంలో స్నానం చేయడం భక్తులు ఒక పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది. పాతాళ గంగలో స్నానం చేయడం వల్ల భక్తులు తమ పాపాలు తొలగించబడతాయి అని నమ్ముతారు. ఇక్కడ నీటిలో ప్రత్యేక శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. అది శరీర రోగ నివారణ శక్తిని అందిస్తుంది. నివారణ శక్తిని
అందిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీశైల క్షేత్ర మహిమ ఏంటంటే, శ్రీశైల సద్గురు శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి ప్రవచనాల ప్రకారం ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల భక్తులు ఆత్మస్కారం జరుగుతుంది అని చెప్తారు. ఈ పవిత్ర క్షేత్రం పాప విమోచనం మరియు పరమ శాంతిని ప్రసాదించగలదని విశ్వాసం. సకల దేవతలు శ్రీశైలం నుండి స్నానం పొందడం. శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్లో విభిన్న దేవతలు, దేవేరులు ఉన్నారు. ఇది ప్రధానమైన శివపార్వతుల ఆలయాలు మాత్రమే కాకుండా మిగతా దేవతల ఆరాధనకు కూడా చోటు కల్పించడం ఒకే ప్రత్యేకంగా భావించింది. అఖండ దీప రహస్యం. ఇది రహస్యాల్లో అతి ముఖ్యమైన మరియు ఎవరికి తెలియని రహస్యంగా కూడా చెప్తూ ఉంటారు. దీనికోసం నాకే కాదు, ఎవరికి అంతగా తెలియదు కూడా. నాకు దానికోసం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు కంపల్సరీగా షేర్ చేస్తా. ఈ దీపాన్ని శివుడి యొక్క ప్రతిబింబంగా కూడా భావిస్తారు. అంతేకాదు, ఈ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ శివమాల విరమణ దీక్షలు కూడా చేస్తూ ఉంటారు. దిగువన ఉన్న శివలింగానికి స్వయంగా నాగుపాము చుట్టుకుని ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.